హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిందో. ఏం లేదు, జస్ట్ మేము వస్తున్నామని ఇలా డెకరేట్ చేసింది. బాల మామూలుగా కూడా వీకెండ్స్ ఇంట్లో ఇలాగే పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. నీట్గా ఇలా క్యాండిల్స్ అన్నీ పెట్టుకొని కొద్దిగా ఫ్రెష్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మూవీ టైం. అది ఇవాళ అయితే మేము వచ్చామని ఇంకా స్పెషల్గా పెట్టింది. బాల మా కోసం చాలా వెరైటీస్ ఫుడ్ చేసింది. ఏమేం చేసిందో ఏంటో చూద్దాం పదండి. వెరైటీస్ ఏంటో కూడా మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాము. సుష్మా చెప్తుంది. ముల్లంగి చట్నీ, మష్రూమ్ కర్రీ, బనానా టమాటో, అరటికాయ పులుసు, ఆలుగడ్డ, సాంబార్ అండ్ వెజ్ రైస్. దిస్ ఇస్ ఇది స్వీట్. ఇది వడ. ఏం వడ? వడనే కదా. ఇది అలసంద వడ, కినోవా పెరుగన్నం. అది కినోవా పెరుగన్నం. ఇది వెజిటేబుల్ రైస్. అక్కడ ఉంది కదా అది. ఇది అలసంద వడలు. ఇది పెరుగు. ఇది బెల్లం అన్నం. అందరికి ఇష్టమైన చేసింది బాల. హలో బాల, ఎప్పటి నుంచి చేసావే ఇవాళ? ఎన్నింటి నుంచి చేసావు వంటలు? తినమనవే గారెలు తినమా. మీకు పోలేం రాలేదా నరసింహ? ఇన్ని ఇయర్స్ నుంచి యూఎస్ లో ఉన్నాక మీకు రాలేదు కదా? పోలేం రాలేదు కదా? కోవిడ్ షాక్ నాకు ఉంది కదా. తక్కువనే కదా బాలా? నాకు తక్కువే. నేను హలో ఐస్ చూడ అసలుకి కాదు, నాకు సైనస్ ఇష్యూ కదా. ఆ ఇష్యూ కూడా ఉంది. 4 days అయింది నేను మెడిసిన్ వేసుకోలేదు. సూపర్గా తిరుగుతున్నాను. అదే నీకు ఉందిలే కానీ ప్రణీత ఇక్కడ చూడండి ఫుడ్. కటాన్ అయితే పట్టుకెళ్ళాం కానీ పెద్దగా ఏమీ ఆడలేదు. పెద్దగా కాదు, అసలే ఆడలేదు. ఫస్ట్ పిల్లలు సెట్ చేస్తున్నారు. ఈ లోపల పిల్లలు డైవర్ట్ అయ్యారు. మేమేమో ముచ్చట్లల్లో పడ్డాం అనమాట. ఇంకా అట్లా ఇక్కడ చూడండి విరాట్ అల్లరి చూడండి. ఫస్ట్ వాడే అన్ని సెట్ చేయడానికని పెట్టాడు కటాన్. ఇంకా తర్వాత లైట్ తీసుకున్నాం అనమాట. ఇక వేరేది ఆడాంలేండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ ఆ వాటర్ ఫిల్టర్ కొద్దిగా లూజ్ అవుతే కింద ప్రణీత్ అది సెట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అదే చెప్తా కదండి, మన పనులు మనమే చేసుకోవాలి. ఈవెన్ చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ కూడా మనం నేర్చుకొని చేస్తామన్నమాట. అదే ఇక్కడ ఇండియాలో అయితే హాయిగా ఇలా చెప్పేస్తే తొందరగా వచ్చేస్తారు. ఇక్కడ అంత తొందరగా కూడా దొరకర్లేండి, అందువల్ల మనమే నేర్చుకుంటాము. అది కూడా ఒక పాయింట్. ఇక్కడైతే వేరే ఫ్రెండ్స్ కొంచెం లేట్గా వచ్చారనమాట. వాళ్ళ బాబుకి సాకర్ది ఏదో ట్రయల్స్ ఉండి అది దానివల్ల కొంచెం లేట్ అయింది. ఈ లోపల మేము ఏంటంటే ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసామన్నమాట. సీక్వెన్స్ ఆడుతున్నాము ఇంకా అందరం కలిసి. చూడండి ఎంత చక్కగా అది ఎక్కడ పెట్టాలి ఏంటి దానికి డిస్కషన్ ఏంటంటే 2 teams ఫామ్ అయ్యామన్నమాట. బ్లూ టీమ్ ఒకటి, గ్రీన్ టీమ్ ఒకటి. సో అక్కడ చాలామంది ఉండేసరికి 3 ఒక టీము, 3 ఇంకో టీం అనమాట. సో వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు ఏంటి చూసుకొని స్ట్రాటజీ పెడతాం కదా, అదే నడుస్తుంది ఇక్కడ. నీ కటాన్ బాగా ఉందని, బాగా ఆడదామని ఉంది. పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఏదో మూవీ పెట్టుకొని ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు. ఇక్కడ మేమేమో ఫుల్ సీరియస్గా ఆడుకొని జోకులు వేసుకుంటున్నాం అనమాట. అదే చెప్తున్నాను, అవి పక్కన వాళ్ళు కాదండి. యాక్చువల్లీ మనము గెలుస్తామో లేదో సెకండరీ, కానీ పక్కన వాళ్ళని బ్లాక్ చేయడం మాత్రం మన ప్రైమరీ టార్గెట్ అనమాట. నాకేమో నవ్వు వస్తూ ఉంది. ఏంటంటే వాళ్ళేమో ఆల్రెడీ ఒక సీక్వెన్స్ చేస్తారు, సెకండ్ సీక్వెన్స్కి వెళ్తున్నారు. మేమేమో వాళ్ళని బ్లాక్ చేయాలనే దాంట్లో మంది ఎక్కడొస్తుందో కూడా చూసుకోకుండా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాం అనమాట. ఫైనల్గా మేము మా టీం గెలవలేదులేండి, సుష్మా వాళ్ళ టీమే గెలిచింది. ఇక అదే అనమాట, ఇలా చూసుకుంటూ ఉన్నాం అనమాట ఎవరిది సీక్వెన్స్ అవుతుంది అంటే. అదే చెప్తున్నాను కదా, గేమ్తో పాటు బోల్డ్ కబుర్లు అనమాట. ఫుల్ సగం ఆట కంటే ఎక్కువ నవ్వులే అనమాట. అక్కడ మొత్తం ఇది చెప్తే అది చెప్తే ఇది అన్నట్టు కామెడీ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ యాజ్ యూజువల్ నా కష్టాలు. వాడు ఎలాగో తినడు, నాకు కోపం వచ్చేస్తుంది. కొంచెం తినన్నా అస్సలు పట్టట్లేదండి. ఇంకేం చేస్తాం, వాడిని వదిలేసుకొని
ఇక తింటే తిను లేకపోతే లేదని చెప్పి వదిలేసుకొని మేము తింటున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలేరులేండి, ఫస్ట్ వీళ్ళు అబ్బాయిలు స్టార్ట్ చేసేసి పిల్లలు స్టార్ట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అన్నట్టు పెడుతున్నాము. తర్వాత మేము నిదానంగా మంచిగా అన్ని వెరైటీస్ చేసింది కదా, బాగా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా బాల వాళ్ళ ఇంట్లో అలా ముచ్చట్లు చెప్పుకుంటూ అట్లా డే అయిపోయింది అనమాట. ఎక్కువ పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి వీడియో తీయలేం, మేము ముచ్చట్లలో ఆటలలో అలా ఉన్నాము. ఇక వీడియోని అంతగా పట్టించుకోలే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. చూడండి మా ఇంటి ముందే, ఇది జస్ట్ నేను ఇంటి ముందు చేరేసుకుని కూర్చుంటే ఇలా పిల్లలు ఆడుతూ ఉంటారు అనమాట. క్రికెట్ ఆడతారు, పికిల్ బాల్ ఆడతారు, అందరూ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడతారు. మీరు అది కూడా చూస్తారులేండి ఇదే వీడియోలో. ఫస్ట్ అయితే అంటే నేను ఇవన్నీ ఒక్కరోజు తీసినవే కాదు, ర్యాండమ్గా ఒక 1 వీక్లో అక్కడక్కడ తీసినవి అనమాట. అంటే ఎప్పుడెప్పుడు వెదర్ బాగుంటే ఇక మొత్తం బయటే ఉంటాం. చెప్తాను కదా సమ్మర్ అసలు ఫుల్ టైంపాస్ ఉంటుంది అని. ఈ వ్లాగ్లో మీరు ఇంకా చాలా చూస్తారు. చూడండి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, ఎంత మంచిగా ఆడుతున్నారో చూడండి పిల్లలు అసలు. హాయ్ నందు. Subscribe. Yeah, you should subscribe. ఎందుకే చెత్తేరుతున్నావు? Because today's Earth Day and almost everybody's polluting. So Earth Day is technically Earth's birthday, which started in 1970. ఇది వచ్చేసి సన్సెట్ టైంలో తీసా అనమాట. చూడండి ఎంత ఆరెంజ్ కలర్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెనకాల ఏంటి అది సన్సెట్టా? సన్సెట్ అవుతుంది ఈరోజు. కలర్ చూడు ఎంత బాగుందో, ఏదో రెడ్డిష్ కలర్ అట్లా. స్పెషల్ ఉంది. ఎర్త్ డే అంటే ఇవాళ ఇందాక నందు అదేంటి అన్నీ క్లీనప్ చేస్తుంది. అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదంట, అందరు చెత్త చేయడమే కానీ క్లీన్ చేసే వాళ్ళు తక్కువ మంది అంట. అందుకని అది ఒక ట్రాష్ బ్యాగ్ తీసుకొని అన్నీ ఏరిందనమాట. సో ఎర్త్ డే కాబట్టి ఎర్త్ మంచిగా కలర్ఫుల్గా ఉంది. అది కలర్ఫుల్గా ఉందో లేకపోతే ఎర్త్ ఏమంటారు రెడ్డిష్ కలర్ ఉంటే. బయట అంతా ఆడుకొని వచ్చిన తర్వాత విరాట్ కష్టాలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఏంటంటే ఫుల్ ఆడుకొని వచ్చి వాడికి ఇంకా టయర్డ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత స్కూల్ హోంవర్క్ లేదు, కానీ మొన్నటిదాకా చిన్న చిన్న హోంవర్క్స్ ఇచ్చేవారు. ఎంతో ఇవ్వరండి, ఒక పేజ్లో లైక్ 1, 2, 3 ఎడిషన్స్ అవి చేయడానికి మా వాడికి వస్తున్న బాధలు అనమాట ఇవి. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ రోజు నేను ఏంటంటే పెద్దగా రెసిపీ ఏం చూపెట్టట్లేదు, జస్ట్ నేను ఆ రోజు గోరుచిక్కుడుకాయలు కర్రీ చేస్తున్నాను. చూడండి ఏంటంటే జస్ట్ ఇంకా ఇన్స్టాపాట్లో చేసేస్తున్నాను ఫాస్ట్గా అవుతుందని. పొద్దున స్కూల్ టైంలో ఎంత తొందరగా అయిపోతే అంత తొందర బెస్ట్ కదా. విరాట్కి మళ్ళీ చపాతీ అంటే ఇలా గోరుచిక్కుడుకాయల కూరకి అది చపాతీ బాగుంటుంది కాబట్టి అది చేస్తా అనమాట. సో అందుకని పెద్దగా రెసిపీ ఏం చూపెట్టలేదు, జస్ట్ ఫస్ట్ ఆయిల్ పోసేసి దాంట్లో తాలింపు గింజలు వేసి దాంట్లో ఆనియన్ వేసి అది కొంచెం వేగిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయలు మంచిగా సన్నగా తరిగేసిన, అంటే ఆల్రెడీ అటు ఇటు ఒలుసుకొని పెట్టుకున్నాను. వాటిని సన్నగా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే విరాట్కి తినడం ఈజీ ఉంటుందని చెప్పి. అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా పసుపు ఉప్పు కారం వేసేసి అది కూడా కొంచెం మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో టమాటా కూడా వేస్తాను. అంటే ఇప్పుడు గరం మసాలా అన్నీ కూడా వేస్తున్నాను చూడండి. అవన్నీ వేసిన తర్వాత కొంచెం టమాటా కూడా వేసి ఒక 2 టమాటాలు అలా వేసి అది కొంచెం స్క్వీషీ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేస్తాను అనమాట. ఈ స్టైల్లో చేస్తే ఏంటంటే రైస్కి అంత గొప్పగా అయితే ఉండదు ఈ స్టైల్. మెయిన్ చపాతీకి పూరికి ఇలాంటి వాటికి బాగుంటుంది అనమాట ఈ కర్రీ. సో విరాట్ బాక్స్కి చపాతీ పెడతాం అనుకున్నాను కాబట్టి ఈ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇది ఇంకా చెప్తున్నాను కదా వెదర్ బాగుంటుంది, విరాట్ కంటిన్యూస్ బయటే ఉంటాడు కదా నాకు. సో అందుకని కొంచెం ఈజీగా అయిపోయే కూరలు అది చేసేసుకొని ఇట్లా ఇన్స్టాపాట్లో అనుకోండి, నేను కుక్కర్ అనుకోండి ఇంట్లో ఉండి నేను పక్కా విజిల్ చూడాలి. అదే ఇన్స్టాపాట్లో పెట్టేశాను అనుకోండి నేను విజిల్ చూడాల్సిన అవసరం, జస్ట్ టైం పెట్టేసి వెళ్ళొచ్చు కదా అన్నట్టు ఇలాంటివి చేస్తాను. ఇది చూస్తున్నారు కదా ఇప్పుడైతే పిండ్లు కూడా రుబ్బి పెట్టేసుకున్నాను. మెయిన్ పిండి రుబ్బితే ఏంటంటే కొంచెం ఈజీ ఉంటుంది. ఇక ఇది చెప్తున్నాను కదా అదే నెక్స్ట్ డేస్ అలా చాలా తీసానని. ఇది ఆ తర్వాత రోజు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. చెప్పాను కదా ఇందాకేమో క్రికెట్ ఆడుతూ మీరు పిల్లల్ని చూసారు, ఇప్పుడు ఏంటంటే పికిల్ బాల్ ఆడుతూ పెద్దవాళ్ళు అనమాట. అదిగో బ్లూ షర్ట్ నర్సింహ్ అనే ఆడుతుంది చూడండి.
అసలు ఈ ప్లేస్ని రకరకాలుగా వాడతామండి మేము. బాస్కెట్బాల్ హూప్ పెట్టుకుంటారు పిల్లలు, కాసేపు బాస్కెట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, పికిల్ బాల్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు. అసలు వాట్ నాట్ అనమాట. ఆ ప్లేస్ కరెక్ట్గా మన ఇంటి ముందు ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ నేను చైర్ వేసుకుని అక్కడే కూర్చొని ఉంటాను. అంటే నేను వాళ్ళ కోసమనే కాదు, విరాట్ అక్కడ ఈ స్ట్రీట్స్లోనే ఆడతాడు అనమాట, ఈ లేన్లోనే ఆడుతూ ఉంటాడు. అందుకని అక్కడే చైర్ వేసుకొని కూర్చుంటాను. ఓన్లీ ఈవినింగ్ 6-6:30 ఆ టైంలో ఏంటంటే వెహికల్స్ బాగా వస్తాయి కాబట్టి ఆ టైంలో మాత్రం నేను అక్కడ ఉంటాను అనమాట, రోడ్ దగ్గర ఉంటాను. కొద్ది కార్స్ అవి హెవీగా వస్తూ ఉంటాయి, లేదంటే ఆల్ ద టైం ఇక్కడిక్కడే ఆడుతూ ఉంటాడు. ఇంక ఇవాళ పిల్లలందరూ వెళ్ళి ప్రశాంత్ని బౌన్సీ పెట్టమని అడిగారు అనమాట. సో ప్రశాంత్ అదే సెట్ చేస్తున్నాడు. చూడండి వీళ్ళంతా గ్యాంగ్ చేరారు ఇంక ఇక్కడ అల్లరి చేసుకుంటూ వెళ్ళి బౌన్సీ ఇక్కడ అందరూ అంతేనండి, ఇలా పిల్లలు అడగంగానే అన్నీ చేస్తారు, మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. వెళ్తున్నావు కన్నయ్య? You told me to. వెదర్ బాగుండి సమ్మర్స్లో మా కమ్యూనిటీలో ఈవినింగ్ కార్ డ్రైవ్ చేయాలంటే అందరికీ భయం వేసిపోద్దండి. ఎందుకంటే పిల్లలు చూస్తున్నారు కదా, మొత్తం రోడ్స్ మీదే ఉంటారు కాబట్టి నేనైతే లిటరలీ బ్రేక్ మీద కాలు పెట్టి 5 కంటే ఎక్కువ రానండి, స్లోగా వస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు కొద్దిగా పక్కకి వెళ్తే అప్పుడు వెళ్తా. కానీ ఎందుకంటే పిల్లలు ఇక అందరు పిల్లలు ఆడుతూ ఉంటారు కదా చక్కగా, నాకు కూడా వాళ్ళని ఏం పెద్ద డిస్టర్బ్ చేయాలనిపించదు. మ్యాక్సిమం అసలు మేము ఈ టైంలో బయటకే వెళ్ళంలేండి. ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడిక్కడే ఆడుతూ ఉంటారు. విరాట్ ఏంటంటే ఇక బౌన్సీ పెట్టారు కదా, ఇందాక షూ వేసుకొని ఉన్నాడు కదా, కంఫర్టబుల్ ఉండదు, చెప్పులు అయితే ఇప్పేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాడు. చూడండి అసలు ఎంత అల్లరి తయారయ్యాడంటే అసలు మామూలుగా అల్లరి చేయట్లే, ఇంకా ఎక్కువైపోయింది అనమాట. వీళ్ళు పెరిగే కొద్దీ ఇక మగపిల్లల అల్లరి ఎక్కువ ఉంటుంది కదా. ఇంక ఇప్పుడైతే బౌన్సీ మొత్తం ఫిక్స్ అయిపోయింది. చూడండి ఇంకా మనోడు ఉరుకుతున్నాడు అసలు ఆగకుండా. ఇక సమ్మర్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ పెట్టించుకుంటారు, ఆడుకుంటారు ఇక్కడే. మనకు మంచిగా స్పేస్ కూడా ఉంటుంది లేండి, ఇట్లా ఆడుకోవడానికి పిల్లలకి ఏమి ఇబ్బంది అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే బౌన్సీ పెట్టుకొని ఇక్కడ ఫుల్ స్పేస్ ఉంటుంది. ఇటు సైడ్ అదే ఇందాక నుంచి మీకు చెప్తున్నాను కదా వాళ్ళందరూ ఆడేది అని. మనకి ఇంటికి ఇక్కడ స్ట్రైట్గా ఏంటంటే పార్క్ కూడా ఉంటుంది అనమాట. మన కిడ్స్కి పార్క్ ఉంటుంది, అది అక్కడే క్లబ్ హౌస్ ఉంటుంది, అక్కడే స్విమ్మింగ్ పూల్స్ అవి కూడా ఉంటుంది. బట్ పిల్లలు చాలా తక్కువే తీసుకెళ్తాను పార్క్కి అది, ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్గా అయితే తీసుకెళ్ళట్లేదు ఈ మధ్య. మెయిన్ ఆ పార్క్లో ఆ చివరికి దోమలు అవి కుట్టేసి ఫుల్ దద్దులు వస్తున్నాయి, ఎందుకులే అని చెప్పేసి అసలు ఇయర్ అయితే ఇంతవరకు నేను విరాట్ని తీసుకునే వెళ్ళలేదు పార్క్కి. ఇక్కడ చూడండి ఇక్కడే వీళ్ళు ఆడుతున్నారు. ఆ ఎదురు కనిపించేదే మన ఇల్లు అనమాట. అక్కడ గ్యారేజ్ ఓపెన్ చేసి ఉంది కదా స్ట్రైట్గా, అదే మన ఇల్లు. రే కిడ్స్, మళ్ళీ నీట్గా చెప్పండి. అయ్యా నువ్వు చెప్తున్నానా? థ్యాంక్ యూ.
మా మమ్మీ డాడీ వచ్చినప్పుడైతే అక్కడే ఇంటి ముందు మంచిగా చేరేసుకొని కూర్చునేది అనమాట. మా మమ్మీ ఇంకా అక్కడికి వెళ్ళేది కదా, అక్కడే కూర్చొని చూస్తూ ఉండేది. ఇంకా అంతా కనిపిస్తూ ఉంటుంది కదా. రేర్గా అట్లా పార్క్కి అటు సైడ్ కొంచెం తక్కువే నడిచేది, కానీ అక్కడే మోస్ట్లీ కూర్చునేది అనమాట. మా డాడీ మాత్రం మంచిగా ఫుల్గా అటు ఇటు అంతా తిరిగేసి వచ్చేవాళ్ళు. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.